రేర్గా పండుతారు. మనం కూడాను జాగా ఉంటే మన ఇండ్ల ముందర ఈ కాయలు పండించుకుంటే మనకి దీన్ని ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇవి మనకి అక్కడక్కడ మార్కెట్లో చిక్కుతాయి. మనం ఇవి తెచ్చుకొని తింటే మనకి నీరసము, షుగర్ తగ్గుతుంది, బోన్స్ అంతా బలపరుస్తాయి. ఎండాకాలంతో తింటే దప్పి కాకుండా ఉంటుంది, నీరసం కాకుండా ఉంటుంది, చాలా క్యూట్గా ఉంటాయి. ఇవి కేజీ వచ్చి 50 ఇంకా 100 ఇంకా ఉంటుంది. కానీ నాకు తెలీదు, మా కొలిక్ వాళ్ళ ఊరికి వచ్చింది, వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఈ బండ్లు నేను తీసుకొని ఇడియతే మొన్న నా ఫ్రెండ్ నాకు ఇంటికి ఎత్తుకొచ్చిందా. నేను చూసే ఉండలే ఇట్లా కాయలు. దీన్ని ఇక్కడ చూసి నేను ఇది జీడికాయలా అని అడిగితే కాదక్క రోజు ఆపళ్ళు, వాటర్ ఆపళ్ళు అని చెప్పి, అందుకు నేను మీ ఇంటికి వచ్చి నేను ఈ పీక్కొని వచ్చి వీడియోస్ వేయాలంటే నువ్వు అట్లే చేయండి రాండి అని చెప్పి, అందుకు నేను ఈ రోజు వాళ్ళ ఇంటికి వచ్చి ఈ కాయలు పీక్కొని వీడియో తీస్తాడా. మీరు మీకు దగ్గర ఏడన్నా ఉంటే మీరు తీసుకొని తినండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది, ఉంటుంది. జ్యూస్ చేసుకోవచ్చు, ఉప్పు కారం వేసుకొని తినొచ్చు, మనం అట్లే కూడా ఉప్పు కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. కిచెన్ సభమ్మ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను రోజాపల్ ఇంకా జ్యూస్ చేస్తాండా, రోజాపల్ జ్యూస్ చేస్తాండా. కాయలన్నీ నీట్గా కోసుకొని రోజాపల్ జ్యూస్కి రోజాపళ్ళని కట్ చేసుకొని పీసులు చేసుకొని మిక్సీకి వేసుకొని ఎలగడ్డలు 2 వేస్తాను. నిమ్మకాయ ఉప్పిసేయాల, నిమ్మకాయ మళ్ళీ వేస్తాను. పుదీనా, అల్లం ముక్క ఒక పీస్, కొంచెం రోజాపళ్ళు ముక్కలు మిక్సీకి వేసుకొని వచ్చిందా. దీంట్లోకి నిమ్మప్పు ఉప్పు పిండుకోవాలి. రోజాపళ్ళు తీతీగా ఉంటాయి. పులుపు, పుదీనా ఫ్లేవరు, అల్లము అంతాను చాలా బాగుంటుంది. చూసేకి కలర్ ఎంత బాగుందో, చాలా ముద్దొస్తుంది కదా కలరు.
భలే ఉంది కలర్. రోజా పళ్ళు, పుదీనా, ఎంత హెమ్మీగా ఉంది కదా. దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీకు రోజా పళ్ళు చిక్కినప్పుడు జ్యూసు, సలాడ్ చేసుకొని తింటే చాలా బాగా మనకి హెల్త్కి కావాల్సినట్ల అంశాలన్నీ చిక్కుతాయి. రోజా పళ్ళు చూసేకి జీడికాయ కట్లే ఉంటుంది కదా. జీడికాయ అందరూ చూసింటారు కదా మీరును. రోజా పళ్ళు చూసింటారు కదా మీరును అందరూ. కామెంట్లో చెప్పండి ఎవరెవరు చూసినారని. నేను ఇదే ఫస్ట్ టైం చూస్తా ఉండేది. ఈ కాయల్లో ఉండే గుణం ఏమంటే చక్కెర, రక్తంలో చక్కెర ఎక్కువ ఉండే వాళ్ళకి ఇవి తింటే బిరిన్న షుగర్ లెవెల్ తగ్గుతుంది, నార్మల్కి వస్తుంది. మామూలు షుగర్ లేకుండా ఉండే వాళ్ళు తిన్నా కూడా ఏమి వేయాలి, వాళ్ళకి నార్మల్గానే ఉంటుంది. మళ్ళీ బ్రెస్ట్ క్యాన్సర్కి, లంగ్ క్యాన్సర్కిను ఎక్కువ కాకుండా తడగట్టుతుంది. దీంట్లో విటమిన్ సి, విటమిన్ ఏ అన్నీను పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీను ఉంటుంది, విటమిన్స్, మినరల్స్ అన్నీను చాలా ఉంటాయి. ఈ ఫ్రూట్స్ చెప్పాలంటే ఫ్రెండ్లీ ఫ్రూట్. అందరూ ఏ ఇది ఉండేవాళ్ళు కూడాను తినచ్చు. ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, ఆరోగ్యం లేని వాళ్ళు ఎవరైనానో తినచ్చు. తినేదానికి బాగుంటుంది, హాయిగా ఉంటుంది. తినేదానికి ఎంత క్రిస్పీగా ఉంటుందో అట్లే తింటా ఉంటే ఇంకా తిన్నామా అనిపిస్తుంది. ఈ పండ్లు తింటే తుమ్ములు వచ్చేళ్ళ, పడిషం వచ్చేళ్ళ, తగ్గు వచ్చేళ్ళ, ఏమీ వచ్చేళ్ళ, అందరికీను బాగుంటుంది. ఇవి మొలకలు తినేటప్పుడు కూడా మొలకల జతలోకి వేసుకొని తింటే హాయిగా నీట్గా వెళ్ళిపోతాయి. తినేదానికి నీట్గా ఉంటుంది, బాగుంటాయి. ఇది ఇంకోటి దీంట్లో ఏమప్పంటే హెచ్ఐవి వైరస్ ఉండే వాళ్ళకి 2, 4, 6 అట్లా ఎక్కువ ఇది అవుతూ ఉంటుంది కదా. అది ఎక్కువ కాకుండా తడిసెట్లా గుణము దీంట్లో ఉంటుందంట. దీంట్లో ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్కరూ తినచ్చు. ఇట్లా వాళ్ళు అనేది ఏమన్నా ఆరోగ్యం ఉండేవాళ్ళు, ఆరోగ్యం లేని వాళ్ళు అందరూ తినచ్చు. ఇది ఫ్రూట్ సలాడ్కి కొంచెము మిరియాల పొడి, కాయలు ఉప్పులు కోసుకొని మిరియాల పొడి, పింక్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని తింటా ఉంటే బాగా క్రిస్పీగా ఉంటుందప్ప. తింటా ఉంటే ఇంకా తిన్నామా అనిపిస్తుంది. ఎన్ని తిన్నాను తిన్నట్లే ఉండలేదు, ఎన్ని తిన్నా ఏమీ అయ్యలేదు, ఎక్కువ బురువేం అయ్యలేదు. దీంట్లో క్యాలరీస్ ఎక్కువ ఉండేలా ఏడాను, అందుకే మనము లామ్ అయ్యేదానికి ఛాన్స్ లేదు. దీంట్లో నీటి శాతమే 100 గ్రాములు తీసుకుంటే 90 గ్రాములు నీటి శాతమే ఎక్కువ ఉంటుంది. దీంట్లో అందరికీను బాగుంటుంది. తిన్నా ఏమీ తొందర ఇలా. రోజా పళ్ళు సలాడ్ రెడీ అయింది. దీనికి మిరియాల పొడి, పింక్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకొని
తినేదానికి రెడీ ఉంది. మిరియాల కారంకి ఉప్పుకి ఈ కాయలు మిక్స్ చేసుకొని తింటా అంటే చాలా బాగుంది. తింటా అంటే బరువులు తిన్నట్లే ఉంది, క్రిస్పీగా. తింటా అంటే ఇంకా తిందాం అనిపిస్తుంది. చాలా బాగుంది. ఎన్ని తిన్నట్లే ఉండదు. నిన్నటి ఇంకా తింటానే ఉంటాను నేను కాయలు, కానీ ఇట్లా క్యాలరీస్ ఏమి ఎక్కువ ఉండదు, పర్వాలే. రోజా పళ్ళు జ్యూస్ సూపర్గా ఉంది. కలర్ చూడండి ఏ భలే బాగుంది కదా. ఒక్కొక్క కాయకి ఒక్కొక్క తర టేస్ట్ ఉంటుంది. ఈ రోజా పళ్ళు జ్యూస్లోకి పుదీనా, అల్లము, నిమ్మరసం వేసింటే టేస్ట్ చాలా బాగుంది. ఈ ఎండలకాలము నీరసాన్ని తగ్గిస్తుంది, ఉష్ణం తగ్గుతుంది. మన శరీరంలో ఉండేట్లా ఉష్ణం ఎక్కువ ఉంటే తగ్గిస్తుంది. ఈ కాయలు మనలో గుత్తులు కాసేసి ఉంటాయి. స్వామి, నేను మొన్న చూస్తే వాళ్ళ ఇంటితో పిక్కొని వచ్చేపోయింటే భలే బాగా కాసిండాయి. మనం కూడా ఈ చెట్లు మనకు జాగా ఉంటే పెట్టుకోవచ్చు. బిర్యానీ కాపు వస్తుంది. దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కదా, మనకి ఉపయోగంగా ఉంటుంది. ఈ కాయలు వచ్చేసి ఏప్రిల్, మే నెలలో బాగా వస్తాయి. ఆ సీజన్లో మనం చిక్కినప్పుడు తీసుకొని తింటే మనకు ఆరోగ్యంగా ఉంటాము, బాగుంటుంది. వీడియో చూసిండే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అందరూ టీచింగ్స్ ఆఫ్ అమ్మ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ రిలేటివ్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయాలని ఈ వీడియో ఇంతతో ముగిస్తాను. వేరే వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.